ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. వరదలకు రహదారులు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటి వరకు ఎంత మేర వర్షపాతం నమోదైంది? అధికారులు ఏమంటున్నారు శ్రీపతి? సుమిత్ర, ఇప్పటి వరకైతే వర్షాలు వరదలతో కామారెడ్డి జిల్లా అతలాకుతలంగా మారింది. ప్రధానంగా కామారెడ్డి పట్టణం మాత్రం వరద నీటితో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. హౌసింగ్ బోర్డు కాలనీ మాత్రం ఇప్పటికీ కూడా నీట మునిగి ఉంది. అందులో ఉన్న సుమారు 80 నివాస సముదాయాల్లోని జనాలంతా కూడా ఇళ్లలోనే మగ్గుతున్నారు. మనం ప్రస్తుతం హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే ప్రధానంగా ఇది నేషనల్ హైవే 44 కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిది. ఈ రహదారిపై నుంచే వరదంతా పారుతుంది, ఈ వరద ముంచెత్తుతోంది. దీనివల్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితి నెలకొంది. అలాగే మరోవైపు హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం నీటిలో మునిగి ఉంది. అంటే హౌసింగ్ బోర్డు కాలనీలోని జనాలంతా గత అర్ధరాత్రి నుంచి ఇళ్లలోనే ఉన్నారు. వారికి ఎలాంటి సహాయం లేదు ఇప్పటి వరకు కూడా. అంటే వారు ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంలో ఇళ్లలో వారు చేసుకోవాల్సిన కార్యక్రమాలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అంటే ఒకవైపు బయటకు రాలేక ఇళ్లలో సురక్షితంగా ఉండలేక వారు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెల్లవారుజాము నుంచి ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా సహాయక చర్యలు జరగకపోవడానికి ఇక్కడున్న వరద తీవ్రత కారణంగా చెబుతున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా ఆ పెద్ద చెరువు నుంచి వస్తున్న వరదను నియంత్రించడానికి జేసీబీల సహాయంతో ఇక్కడున్న వాటర్ని త్వరగా తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వస్తున్న ఈ వరద తీవ్రతకు ఇప్పటికే సుమారు 10 కార్లు నీటిలో కొట్టుకుపోయాయి, 2 వీలర్స్ కొట్టుకుపోయాయి. అలాగే జనాలు కూడా ఇళ్లలో ఉన్నారు. మనం ఇళ్లలో కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం కనిపిస్తున్న ప్రాంతంలో నివాసాలు కూడా ఉన్నాయి. ఈ నివాసాల్లో లోపల ఇప్పటికీ జనాలు ఉన్నారు. చాలా సందర్భాల్లో బంగ్లాల పైకి వచ్చి సహాయం కావాలని అడుగుతున్నారు. అంటే వారికి సహాయం అందడానికి ఇక్కడ వాహనాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఇక్కడున్న వాటర్ ఫ్లోకి వాహనాలు కూడా దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి. కొద్దిసేపటి నుంచి ఇటు జేసీబీలతో తీవ్ర స్థాయి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ జనాలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హౌసింగ్ బోర్డు కాలనీలో చిక్కుకున్న కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్, చెప్పండి, అసలు లోపల ఎవరున్నారు? పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళకు ఉదయం నుంచి నీటిలోనే చిక్కుకొని ఉన్నారు. ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? సార్, పొద్దున 9కి ఇట్లా ఇక్కడ ఎక్రా ఇస్లామిక్ స్కూల్ ఉంది సార్. అక్కడ టీచింగ్ స్టాఫ్ మా సిస్టరే సార్. అక్కడ మా కజిన్ 4th సిస్టర్ టీచ్ చేస్తారు. పొద్దున 9కి వెళ్ళినారు వాళ్ళు. మాకు 10కి ఇట్లా తెలిసింది ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ వచ్చినాయని. మేము ఇక్కడ వచ్చినాం సార్. వచ్చినప్పటి నుంచి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి కనుక్కున్నాం, సార్ ఇక్కడ పరిస్థితి ఏంది, మీరు ప్రాపర్ రెస్క్యూ ప్లాన్ ఏమున్నదని. ఆఫీషియల్స్ ఏం చేస్తున్నారో మేము హెల్ప్ చేస్తామని. మాకు అక్కడ ఏమైనా ఆఫీషియల్స్ అప్డేట్స్ ఏం చేయలే. పర్టికులర్ టైంకి ఇట్లా ప్లాన్ ఉంది, ఇట్లా రెస్క్యూ టీమ్ వస్తుందని. పొద్దున్న నుంచి 6 అయిపోయింది సార్. ఇప్పుడు వచ్చింది సార్ జీసీబీ. 10 minutes అవుతుంది సార్ జీసీబీ వచ్చి. పొద్దున్న నుంచి రాలే, ఇప్పుడే వచ్చింది సార్. ఒక్క రెస్క్యూ టీం కూడా రాలే, ఒక్క మందికి గుర్తే రెస్క్యూ చేయలే. ఎవరు అప్డేట్ ఇస్తలే సార్, ఎవరు సమాధానం ఇస్తలే. పొద్దున్న నుంచి 18 members మన అక్కడనే ఉన్నారు సార్. మన స్కూల్ స్టాఫ్ వాళ్ళు మొత్తం లేడీస్ ఉన్నారు. కొంతమంది బీపీ పేషెంట్ ఉన్నారు, కొంతమంది షుగర్ పేషెంట్ ఉన్నారు. వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ లేదు, టాబ్లెట్స్ లేదు, వాళ్ళు డిహైడ్రేషన్ అయిపోతున్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి రెస్క్యూ చేయమని. ఇక్కడ ఎవరు ఆఫీషియల్ ఇక్కడ ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తలే, మాకి ప్రాపర్ ప్లాన్ ఇస్తలే. రెస్క్యూ టీం గుర్తురాలి. ఎందుకు డిలే సార్ ఇంత? ఎందుకు ఒక డిసాస్టర్ మేనేజ్మెంట్ టీం లేదా సార్ ఇక్కడ కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో? ఒక 18 members కి మీరు రెస్క్యూ చేసలే. కాలనీ మొత్తం ఉన్నారు సార్, వాళ్ళకి ఇంకా ఎప్పుడు రెస్క్యూ చేస్తాం? ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది యాజ్ పర్ వెదర్ రిపోర్ట్. అప్పుడు ఏం చేస్తారు సార్? మళ్ళీ నైట్ అయిపోతుంది. ఎందుకు సార్? వాళ్ళ హ్యూమన్ లైఫ్కి ఏమైనా వాల్యూ లేదా సార్? మీ దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర లేదా సార్? ఒక్క పొలిటికల్ లీడర్ రాలేదు సార్. పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం. తినాలి, వాళ్ళు గుర్తు తినాలి. వాళ్ళు ఇంకా లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఇంకా పానిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. మేము కూడా పానిక్లో ఉన్నాం. ఇప్పుడు వచ్చింది సార్ జీసీపీ. ఒక్క జీసీపీ మేనేజ్ చేయడానికి పొద్దున్న నుంచి 6 అయిపోయింది సార్ డిపార్ట్మెంట్కి. ఈవెన్ డిసాస్టర్ మేనేజ్మెంట్ and the police department, there is no proper, sir. You can see sir, అక్కడ చూడండి సార్ ఎట్లయితుంది. ఏదో జరుగుతుంది ఇక్కడ. వర్క్ జరుగుతున్న సమయంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ఈ జేసీబీతో వర్క్ జరిగే సమయంలో ఆ వర్కర్ కూడా కిందికి పడిపోయాడు. అంటే ఇక్కడ సరైన రెస్క్యూ జరిగే విషయంలో కూడా ఇక్కడ రెస్క్యూ జరగడం లేదు. ఈ రెస్క్యూ లేకపోవడం వల్ల ప్రధాన సమస్యలు ఏర్పడుతున్నాయి. జనాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇప్పటి వరకు చూస్తున్నాం అది అర్ధరాత్రి నుంచి వస్తున్న ఈ భారీ వరదతో జనాలు కూడా అల్లాడిపోతున్నారు. అంటే వాళ్ళకి కనీస సహాయాలు లేదు.
కనీస ఫెసిలిటీస్ లేవు. ఆ లోపల ఉన్న వాళ్ళంతా కూడా టెన్షన్గా ఉన్నారు. అంటే చాలామంది వేరే పనులపై వెళ్ళిన వాళ్ళు ఉన్నారు లోపల, అలాగే నివసిస్తున్న కుటుంబాలతో ఉన్నవారు ఉన్నారు, చిన్నపిల్లలు, వృద్ధులు, పేషెంట్లంతా కూడా లోపల చిక్కుకొని ఉన్నారు. అంటే ఈ నివాసాల్లో మనం చూస్తున్నాం, ఈ నివాసాల్లో అంతా కూడా వారంతా కూడా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు అధికార యంత్రాంగం కూడా సకాలంలో స్పందించకపోవడం అనేది ప్రధాన సమస్యగా చెప్తున్నారు. అయితే ఈ సమయంలో పోలీస్ యంత్రాంగం కూడా ఎలాంటి చర్యలు తీసుకుందాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఉదయం నుంచి కూడా హౌసింగ్ బోర్డు కాలనీ జనాలు ఇబ్బంది పడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా మొదలవుతుంది? హౌసింగ్ బోర్డు కాలనీ కానీ ఈ గుష్కరాజయ్య కాలనీ కానీ పొద్దున్న 9 గంటల వరకు ఏం వాటర్ రాకుండే, అట్లనే సడన్గా 10-10:30 లోపల బాగా వాటర్ వచ్చేసినాయి. రోడ్డు మీద ఉన్న వాళ్ళను, షాపుల వాళ్ళను, ఇండ్ల వాళ్ళను అందరినీ బయటికి తీసుకొచ్చి సేఫ్ ప్లేస్కు తరలించడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొస్తున్నాము. మా వాళ్ళు ఉన్నారు, ఏఎస్పీ మేడం కూడా లోపల ఉన్నారు, ఎస్పీ గారు కూడా ఉన్నారు, తీసుకొస్తున్నాం. లేట్ ఎందుకైంది సార్? అంటే మిడ్ నైట్ నుంచి వరద మొదలైంది, ఇప్పటి వరకు ఎందుకు ఆలస్యం జరిగింది అసలు? మిడ్ నైట్ నుంచి వరద కాలేదు. పొద్దున్న 8 గంటల వరకు కూడా రోడ్డు మీద ఏం ఫ్లోటింగ్ లేకుండా 9:30-10కి స్టార్ట్ అయింది. మేము ముందు నుంచే వాళ్ళకు హెచ్చరికలు చేస్తూ వాళ్ళని బయటికి తీసుకొస్తున్నాం. అయితే ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి, మరోవైపు జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు వాతావరణ పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒకవైపు చూసుకుంటే మనకు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండానే వర్షం పడుతుంది, ఎక్కడ కూడా గ్యాప్ రావడం లేదు. అలాగే ఎక్కడ కూడా ఈ వరద తీవ్రత తగ్గడం లేదు. అంటే పైభాగంలో పడుతున్న వర్షాలు కావచ్చు, అలాగే కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో పడుతున్న వర్షాలు కావచ్చు, వీటి వల్ల మొత్తం వరదంతా విలయతాండవం చేస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, పక్కనే హౌసింగ్ బోర్డు కాలు పక్కనే నీటిలో మునిగి ఉన్న కార్లు ఉన్నాయి, అలాగే వాహనాలు ఉన్నాయి, జనాలు కూడా చాలా నీళ్ళలో చిక్కుకొని ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వీరందరినీ రక్షించడానికి ఇటు జిల్లా యంత్రాంగం సకాలంలో స్పందించడం లేదని మాత్రం స్థానికులు, అలాగే బాధితులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఈ కామారెడ్డిలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే పైభాగంలోని ఎల్లారెడ్డిలో కూడా చాలా వరద ముంచెత్తుతోంది. కొద్దిసేపటి క్రితమే నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం డ్యాంకు గండి పడింది. పోచారం డ్యాంలో వరద తీవ్రత ఎక్కువ కావడము, అలాగే వరద గేట్లపై నుంచి కూడా నీరు పారడంతో ఆ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోంచి వరద రావడం వల్ల ఆ గండి పడింది. గండితో పాటు భారీ ఎత్తున వరద నీరు కిందికి పోతుంది. దీని ప్రభావం కూడా పోచారం ప్రాజెక్ట్ కింది భాగంలో కనిపించే అవకాశాలున్నాయి. అక్కడ కూడా మరమ్మతు చేయాల్సిన పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు. అలాగే ఎల్లారెడ్డి పట్టణంలో పూర్తిగా జలమయమై ఇలా పరిస్థితుల్లోనే కామారెడ్డిలో ఉన్న పరిస్థితుల్లాగే ఎల్లారెడ్డిలో కూడా ఇళ్ళని కూడా పూర్తి స్థాయిలో మునిగి ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇటు ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి జిల్లాలో మాత్రం వరద బీభత్సం సృష్టిస్తుంది, వరద విలయతాండవం చేస్తుంది. గతంలో చాలా సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి వరద వచ్చినట్టుగా చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సీజన్లో ఇలాంటి సందర్భాల్లో కామారెడ్డిలో ఇంత తీవ్రమైన వరద రావడంపై ఆ స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వీడియో జర్నలిస్ట్తో శ్రీపతి, ఏవెన్ ఆంధ్రజ్యోతి, కామారెడ్డి నుంచి.